మా దీన తల్లికి మార్నింగ్ లేవగానే ఇట్లా ఎగ్ ఆమ్లెట్ చేసేసి ఇట్లా చీజ్ గార్లిక్ బ్రెడ్ చేసి ఇచ్చాను. ఫాస్ట్‌గా అయిపోతుందని దీనాకైతే చేసి ఇచ్చాను. మేమైతే దోస వేసుకొని తిన్నాము. ఆ తర్వాత లంచ్ బాక్స్‌లోకి అని చెప్పేసి మా హస్బెండ్‌కి ఇంకా దీనాకి ఇట్లా బీన్స్ ఇంకా ఎగ్ కర్రీ చేశాను. మా ఇంట్లో ఇది మా ఫేవరెట్ కర్రీ అనమాట. ఇప్పటివరకు ఎవరైనా టేస్ట్ చేయకపోతే టేస్ట్ చేయండి. చాలా బాగుంటుంది. చిన్న స్ట్రీట్ షాపింగ్ ఉంటే దిల్సుఖ్ నగర్ వెళ్ళాను. ఆ తర్వాత ఇంటికొచ్చాక మా ఫ్రిడ్జ్‌లో చూస్తే 3 కేజెస్ టొమాటోస్ ఉన్నాయి. 2 డేస్‌లో నేను ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. ఇవన్నీ ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి టొమాటో పచ్చడి పెడదామని యూట్యూబ్‌లో చూసి టొమాటో పచ్చడి పెట్టేశాను. సో, నాకు వేరే వంటలన్నీ బాగా చేయడం వస్తది గానీ, పచ్చళ్ళ విషయంలోకి వచ్చేలోపులో కొంచెం ఆ ఉప్పు, కారాలు అవి నాకు అర్థం కావు అసలు. సో, అందుకే సేమ్ యూట్యూబ్‌లో ఎలా అయితే మెజర్‌మెంట్స్ చెప్పారో అలానే చేశాను. బట్ చాలా బాగా వచ్చిందనమాట. సో, ఇంకా మిగతాదంతా ఒక గాజు జార్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని, కొంచెం మాత్రం నేను ఇలా పోపేసుకొని, ఇంకా వేడి వేడి అన్నంలో తిందామని చెప్పేసి మంచిగా వేడి వేడిగా రైస్ పెట్టుకున్నాను. సో, ఇంకా ఆ రోజు కర్రీ కూడా మార్నింగ్‌ది ఉండే బీన్స్ ఎగ్ కర్రీ ఉండే. బట్ అయినా కానీ ఫస్ట్ ఈ చట్నీతో తిందామని చెప్పేసి మంచిగా వేడి వేడి అన్నంలో ఇట్లా చట్నీ వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాను. ఎంత టేస్టీగా ఉందంటే నిజంగా ఎన్ని రకాల కర్రీస్ ఉన్నా కానీ పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళకైతే మొదటి ముద్ద పచ్చడితో తింటేనే ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో, పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళకి నేను ఏం చెప్తున్నానో అర్థమవుతుంది. నెక్స్ట్ డే వచ్చేసి ఒక శారీ ఫంక్షన్ ఉందండి. ఇది కోహెడ దగ్గర ఫార్మ్ హౌస్‌లో చేశారనమాట. సో, నేను దీన ఇద్దరం వెళ్ళాము. మార్నింగ్ అయితే మా హస్బెండ్ వచ్చి డ్రాప్ చేశారక్కడ. ఈ ఫంక్షన్ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అనమాట. తినొచ్చేసి నా ఫ్రెండ్ ఇంకా నాకు రిలేటివ్ కూడా అవుతుంది. వాళ్ళ పాప సారీ ఫంక్షన్ చేస్తుంటే నన్ను రమ్మని ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. సో, ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు అంటే మా మేనమామ వాళ్ళ వైఫ్స్ అందరూ వచ్చారు. భలే అనిపించింది. హైదరాబాద్‌లో మా అటు సైడ్ రిలేటివ్స్ అందరినీ ఒకే ప్లేస్‌లో చూడడం బా అనిపించింది. ఇంకా మేమంతా తినేసి, డాన్స్ చేసి అంతా చేసేలోపు ఈవినింగ్ 4:30కి అలా స్టార్ట్ అయిపోయి ఇంటికొచ్చేసాం.